హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ హౌసింగ్ ఎల్ఐసి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ నోటిఫికేషన్. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎనీ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ చూసుకుందాం. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. వేకెన్సీ వైజ్గా స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు 1, తిరుపతి, విజయ్ 3, వైజాగ్ మరియు గాజువాక 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టోటల్ 8 పోస్టులు ఉన్నాయి. అస్సాం 3 పోస్టులు, టోటల్ 3 పోస్టులు. బీహార్ 7 పోస్టులు, 7 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ 3 పోస్టులు, అలాగే ఢిల్లీ 3 పోస్టులు, గుజరాత్ 2 పోస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ 1 పోస్టు, అలా కర్ణాటక 29 పోస్టులు ఉన్నాయి. కేరళ 3 పోస్టులు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ 18 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్ర 25 పోస్టులు ఉన్నాయి. ఒడిస్సా 7 పోస్టులు ఉన్నాయి. పంజాబ్ 1 పోస్ట్ ఉంది. రాజస్థాన్ 1 పోస్ట్ ఉంది. రాజస్థాన్ 1 పోస్ట్, సిక్కిం 1 పోస్ట్, తమిళనాడు 21 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణలో వరంగల్ 1 పోస్ట్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్లో 19 పోస్టులు ఉన్నాయి టోటల్. కరీంనగర్ 1, మహబూబ్ నగర్ 1, నిజామాబాద్, సిద్దిపేట్ మొత్తం 24 తెలంగాణలో. ఉత్తరప్రదేశ్ 13 పోస్టులు, ఉత్తరాఖండ్ 1 పోస్ట్, అలాగే వెస్ట్ బెంగాల్ 9 పోస్టులు, మొత్తం 180 పోస్టులు ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వర్క్ చూసుకుంటే ఇక్కడ లోన్ ప్రాసెసింగ్ చూసుకోవాలి. డాక్యుమెంట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్, డాక్యుమెంట్ స్కానింగ్స్, డేటా ఎంట్రీ, ఈఎంఐస్, రెగ్యులర్ డిఫాల్ట్ కేసెస్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐ రికవరీస్, సర్వీస్, కస్టమర్ సర్వీసెస్, కస్టమర్ మేనేజ్మెంట్, క్యాష్ మేనేజ్మెంట్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ షెడ్యూల్ చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ షెడ్యూల్ ఆన్లైన్ ఓపెనింగ్ చూసుకుంటే ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు. డౌన్లోడ్ కాల్ లెటర్ 10 days బిఫోర్ ఎగ్జామ్ ముందు 10 రోజులు లేదా 7 రోజులు, 1 week ముందు ఉంటుంది. జూన్ 1st weekలో ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చూసుకుందాం. ఇక్కడ బేసిక్ పే, సిటీసీ బేసిక్ పే చూసుకుందాం. ఇక్కడ కేటగిరీ 1 బేసిక్ పే, హెచ్ఆర్ఏ మొత్తం కలిపి, పిఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ టోటల్ కలిపి యాన్యువల్ ఫర్ మంత్ చూసుకుంటే 41,590 రూపాయలు. కేటగిరీ 2 సిటీలో
39,000 ఉంటుంది. కేటగిరీ 3లో 38,709 రూపాయలు. పర్ మంత్ శాలరీ, పర్ యాన్యువల్ శాలరీ చూసుకుంటే ఫో యాన్యువల్ శాలరీ బాగుంటుంది. 4 lakhs వరకు ఉంటుంది. యాన్యువల్ శాలరీ 4,90,180 రూపీస్ ఫర్ యాన్యువల్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రొహిబిషన్ పీరియడ్ చూసుకుంటే ఇక్కడ 6 months ఉంటుంది. జాయినింగ్ అయిన డేట్ తర్వాత 6 months అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారు జూనియర్ అసిస్టెంట్. అలాగే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే 108 వేకెన్సీస్ కోసం జూనియర్ అసిస్టెంట్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. 21 నుంచి 30 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ మినిమం 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించండి గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. ఎవరైతే డిస్టెన్స్ పార్ట్ టైం కోర్స్ చేసిన వాళ్ళకు నాట్ ఎలిజిబుల్. అలా కంప్యూటర్ లిటరసీ కంపల్సరీగా ఆపరేటింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిపేర్ చేస్తారు, అంటే మిమ్మల్ని వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. కంప్యూటర్ స్కిల్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ముప్పై సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఏజ్ 21 నుంచి 30 సంవత్సరాలు. ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ చూసుకుంటే టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 40 మార్క్స్, రీజనింగ్ 40 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ హౌసింగ్ ఫైనాన్స్ మీద 40 మార్క్స్ ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ టోటల్ 200, 120 minutesలో ఎగ్జామ్ ఉంటుంది, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ డిపెండింగ్ ఆన్ వేకెన్సీస్ బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంత కటప్లో తీస్తారో తెలియదు, దాన్ని బట్టి ఆధారంగా ఉంటుంది గ్రూప్ డిస్కషన్. ఎవరైనా ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్ చేయడం జరుగుతుంది. మెడికల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలో అప్లికేషన్ జూనియర్ అసిస్టెంట్ ఫీజుకు ఇక్కడ చూసుకుంటే ఛార్జెస్ 800 రూపాయలు ఫీజు ఉంటుంది. 800 రూపాయలు ఫీజు ఉంటుంది.